జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో భీకర ఉగ్రదాడితో వణికిపోతున్న పర్యాటకులు తిరిగి వెళ్లిపోతున్నారు. వేల సంఖ్యలో ప్రజలు సొంత ప్రాంతాలకి తిరుగు ప్రయాణమయ్యారు. 6 గంటల వ్యవధిలోనే 3,300 మంది శ్రీనగర్ను వీడినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉగ్రదాడి తరుణంలో శ్రీనగర్ నుంచి పర్యాటకుల సురక్షిత ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కేంద్ర మంత్రి విమానాశ్రయాల్లో రద్దీ దృష్ట్యా ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుంచి 20 విమానాలు వెళ్లాయి. 3,337 మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని వీడారు. ప్రయాణికుల సౌకర్యం కోసం అదనపు విమానాలు అందుబాటులో ఉంచారు. టికెట్ ధరలు పెంచొద్దని విమానయాన సంస్థలను ఆదేశించారు కేంద్ర మంత్రి. ఇప్పటికే అన్ని ఎయిర్లైన్లు టికెట్ క్యాన్సిలేషన్, రీషెడ్యూల్ ఛార్జీలను రద్దు చేశాయి. అటు కాశ్మీర్ లోయ నుంచి అతిథులు ఈడుతుంటే తన హృదయం ద్రవిస్తోందన్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా. పర్యాటకుల తిరుగు ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదనపు విమానాలతో పాటు రోడ్లు మార్గాల్లోనూ ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయన్నారు.